నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్లో మనము ఒక స్టేట్ గురించి, పక్కనున్న రాష్ట్రాల గురించి, మన తెలుగు రాష్ట్రాల గురించి, ఇన్వెస్టర్స్ పరంగా, డెవలప్మెంట్ పరంగా లాజికలీ ఏదైనా కరెక్ట్ ఉంటే తప్పకుండా హైలైట్ చేస్తాం. కానీ ఇల్లాజికల్గా ముసిముసి నవ్వులకు చెలించము, ఆర్తనాదాలకు కూడా చెలించము. లాజికల్ రీజన్ ఏదో దాన్ని వెతికి తీసి మన ఛానల్లో మీ అందరికీ సరైన సమాధానం, సరైన రీతిలో, సరైన టైములో మీకు అందించడం జరుగుతుంది. అసలు ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే, ఈ సమాచారం మీ ప్రాక్టికల్ లైఫ్లో టాక్టికల్ వ్యూహాల కోసం మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు టెంప్ట్ అయినప్పుడల్లా ఆ టెంప్ట్ ఎందుకు అయ్యారు, ఏ సమాచారం తెలుసుకొని టెంప్ట్ అయ్యారు, ఆ సమాచారం వెనుక మతలబేమి అని మీకు స్పష్టంగా తెలియజేసి, మీరు టెంప్ట్ కాకుండా, మీరు మోసపోకుండా, మీరు పై జరిగే హడావిడి, లో జరిగే అకృత్యాలు, కాన్స్పిరసీలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు మీకు తేలికైన భాషలో, మీరందరూ అర్థం చేసుకునే భాషలో మీకు తెలియజేసి మన ఛానల్ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన ఛానల్ ఈ సిటీ డెవలప్మెంట్స్, పోటీ పడుతున్న రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రం వైజాగ్ని హైలైట్ చేయటం, తెలంగాణలో హైదరాబాద్ ఈ సౌత్ ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పటం, దానికి హైప్ ఇవ్వటం. అసలు ఈ తెలుగు రాష్ట్రాల పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, ప్రాక్టికలీ మనం అభివృద్ధి చెందుతున్నామా, ఇవన్నీ కండ్లకు కట్టినట్టు మీకు చెప్తూ ఉన్నాం. గత 3 ఏళ్లుగా మంచి మార్గం, ఇప్పుడు ట్రైమై టీవీ రెండూ కలిసి కన్జ్యూమర్ అవేర్నెస్ని ఒక హైట్స్లో తీసుకుపోతున్నాయి. మన ఛానల్ రాష్ట్రాల గురించి మాట్లాడినా, సిటీస్ గురించి మాట్లాడినా, ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడినా, సోకాల్డ్ అభివృద్ధి గురించి మాట్లాడినా, కొత్తగా వచ్చే ఆవిర్భవించే సిటీల గురించి మాట్లాడినా, చాలా లాజికల్ డిస్కషన్స్తో, వీడియోస్తో ముందుకు పోతుంది. ఫస్ట్ మనం గమనించాలి, ఈ కొంగర్కలాన్ దగ్గర ఫాక్స్కాన్ వచ్చినప్పుడు కేటీఆర్ 30,000 ఎంప్లాయ్మెంటు, 3 లక్షల మంది అంటే దానిపై ఆధారపడి బతకనున్నారు అంటే టోటలీ 3 lakh ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఫాక్స్కాన్ ఇయర్ బడ్ ఫ్యాక్టరీ పెడితే 30,000 ఉద్యోగాలు దానిపై డిపెండ్ అయి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుందని చెప్పాడు. ఎందుకు అంటే ఆది బట్లని అమ్మాలని, కొంగర్కలాన్ ఆది బట్లని అమ్మాలని ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. అదే కాకుండా ఊహించలేని దెబ్బలు తాకుతున్నాయి.
ఇప్పుడు అదే ఆదిబట్ల టీసీఎస్ విపరీతమైన ప్రెషర్లో ఉంది, ఉద్యోగాలు ఊడుతున్నాయి. టీసీఎస్ని అడ్డం పెట్టుకొని ఆదిబట్లని అమ్మేద్దామని గత 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా అది ఫెయిల్ అవుతుంది. అంటే మీరు గమనించండి, సిటీకి ఓఆర్ఆర్ లోపలున్న ఏరియా అమ్మలేకపోతున్నారు. అక్కడ టీసీఎస్ ఉంది, ఫాక్స్కాన్ ఉంది, తుక్కుగూడ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది. ఈ 3 ఉన్న ఆ ఏరియా డెవలప్ అవుతలేదు. నేను నా వీడియోస్ కూడా ఉన్నాయి, ట్రైమా టీవీలో కూడా ఉన్నాయి. ఆదిబట్ల టూర్ అనేసి చూడండి. నేను ఇంకా డీప్ సర్వేకి పోను, నేను పై సర్వే చేస్తే ఇట్లుంటుంది. నేను చెప్పిన ఆదిబట్ల పరిస్థితి ఎట్లుంది. టీసీఎస్ సంకలో పెట్టుకొని, సంకలో ఎయిర్పోర్ట్ ఉండి, ఫాక్స్కాన్ ఒక దిగ్గజ సంస్థ ఇయర్బడ్ ఫ్యాక్టరీ పెడితే ఆ ఏరియా డెవలప్ అవుతలేదు. మరి ఫ్యూచర్ సిటీ ఎలా డెవలప్ అవుతుంది? అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ కదా, 15 కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ, 15-20 కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఫాక్స్కాన్ తేని మార్పు, టీసీఎస్ తేని మార్పు. అక్కడ టీసీఎస్ఏ కాకుండా టీసీఎస్ ఏరోస్పేస్ ఉంది. తుక్కుగూడ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది. ఏది వర్కౌట్ అవుతలేదు. హౌసింగ్ పరంగా 10 ఏళ్లలో 1 సంవత్సరం డెవలప్ అయితే ఎట్లుంటుంది అంతే ఉంది. మన ఛానల్ మొత్తుకుంటూనే ఉంది. అక్కడ లైవ్ చూపించిన నేను. గత 10-12 ఏళ్లుగా ఆ ఓఆర్ఆర్ దగ్గర, అది గోల్డెన్ మైల్ రోడ్ ఆఫ్ ఈస్ట్ అనేది, సౌత్ ఈస్ట్ అనేది అది గోల్డెన్ మైల్ రోడ్ అన్నారు. ఏముంది? అంతా అడివే. ఇప్పటికీ 7 దాటితే అక్కడ నడుచుకుంటూ పోలేం, 6 దాటితే చాలు, ఏముండదు అక్కడ. ఇది 10-12 ఏళ్లలో అంత దిగ్గజ సంస్థలు వస్తే జరిగిన డెవలప్మెంట్. మనం ఇలా ఏడుస్తుంటే పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఒక బీచ్ డెస్టినేషన్. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, టీసీఎస్ అన్ని దిగ్గజ సంస్థలన్నీ వైజాగ్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే డైనామిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కనుక. అక్కడ ఒక భోగాపురం ఎయిర్పోర్టు, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి. అంటే ఒక పర్సన్ని అడ్డం పెట్టుకొని, బీజేపీలో ఆయన పవర్ని అడ్డం పెట్టుకొని ఒక స్టేట్ని డెవలప్ చేస్తే అది నిలబడుతుందా? ఒక స్టేట్ని డెవలప్ చేస్తే అది నిలబడుతుందా అనే ఒక కొలమానాన్ని మనం పరిశీలిద్దాం. మన ఛానల్ నెగటివ్ పబ్లిసిటీకి ఫేమస్ కదా. అసలు ఈ నెగటివిటీ వెనుక ఎలాంటి లాజిక్ ఉంటుంది? పెద్ద ఇన్వెస్టర్ దగ్గర నుంచి చిన్న వలసదారుడు మన వీడియో చూసి, అంటే లాజిక్ని పరిశీలించి అడిషన్ తీసుకోవచ్చు అంత సులభతరంగా. అంటే మీరు 100 కోట్లు పెట్టేది ఉంటే కూడా నా వీడియో, అంటే నేను అంత పాష్గా అనిపించను, నేను చెప్పే లాజిక్ విని మీరు మీ డిసిషన్ని మార్చుకోవచ్చు, అంత ఈజీగా చెప్తా. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముఖ్య అంశాలు ఏమి అని ఎవడన్నా ప్రశ్నిస్తారు. అక్కడ అనుకూలమైన వాతావరణం సృష్టించిన చంద్రబాబు నాయుడు తప్ప ఆంధ్రప్రదేశ్లో, అది వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ లాజిక్ లేదు. అంటే స్థలం పరంగా ఏమైనా అడ్వాంటేజ్ ఉందా వైజాగ్ అంటే? సైక్లోన్ ప్రోన్
జోన్ అది. ఎలాంటి డేటా సెంటర్లకు ఎలాంటి అంటే ఇంపార్టెంట్ దీనికి అనుకూలమైన ప్లేస్ కాదు. అదీగాక అది సముద్ర తీర ప్రాంతం. అంటే అది ఇంకా డేంజరస్ ఎందుకైతుందంటే అది పెద్ద నేవల్ బేస్. అంటే అటాక్ అయితే వైజాగ్ నేవల్ బేస్ ఇస్ ద ప్రైమ్ టార్గెట్. అంటే డేటా సెంటర్లకు అతి ప్రమాదకరమైన ఏరియా అది. ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎవడైనా పెద్ద పెద్ద తీస్మార్ఖాన్ మాటలు మాట్లాడుతుంటే నేనేం చెప్తున్నా అంటే సైక్లోన్ ప్రోన్ డిఫెన్స్ ఏరియా, హ్యూమన్ రిసోర్సెస్ స్కేర్సిటీ ఉన్న ఏరియా. అంటే నువ్వేం పెట్టినా అక్కడ రెడీగా నీకు ఎంప్లాయీస్, టెక్నికలీ సౌండ్ ఎంప్లాయీస్ దొరకరు. అలాంటి ఏరియా అది. అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏమంటే మోదీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడుకు ఉన్న పవర్ని పట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఏ లాజిక్ లేదు. ఎకనామిక్ పరంగా లాజిక్ లేదు, భూమి పరంగా లాజిక్ లేదు, అంటే ఏరియా పరంగా లాజిక్ లేదు, రిటర్న్స్ పరంగా లాజిక్ లేదు. ప్రతిదీ గ్రీన్ ఫీల్డే. అంటే ఇప్పుడు కాలేజీలు పెట్టి జనాలను అక్కడ చదివించి అక్కడే ఉండేటట్టు కన్విన్స్ చేసి వాళ్లకు జాబ్స్ ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్ కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అన్ని గ్రీన్ ఫీల్డే. నేను సింపుల్గా చెప్తున్నాను. ఎవడన్నా వస్తే ఇంకా వాడు తలదించుకొని పారిపోవాలి. వాడు ఎవడైనా కానీ. మీ దగ్గర లాజిక్ ఏముంది? వైజాగ్ యాజ్ ఏ బీచ్ డెస్టినేషన్ అని యాక్సెప్ట్ చేసేటట్టు కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు అక్కడ బీచ్ దగ్గర మునిగిపోతూ ఉంటారు. అంటే డేంజరస్ బీచ్. అక్కడ పోర్ట్ యాక్టివిటీ డెఫినెట్లీ బాగుంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని పోర్ట్స్ అయినా కట్టుకోండి. దానికి ఈజీ యాక్సెసిబిలిటీ. సౌత్కి ఆ పోర్ట్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి? ఒరిస్సా కొంతవరకు తెలంగాణ, ఆంధ్ర తప్ప ఆ పోర్టుకు అంటే ట్రాఫిక్ రావాలి అంటే ఈ మూడు రాష్ట్రాల నుంచి రావాలి. కానీ ఈ మూడు రాష్ట్రాలు ఆ పోర్టుకు తగ్గ ట్రాఫిక్ అంటే ఇండస్ట్రియలైజేషన్ ఉందా అంటే లేదు. మరి పోర్టు కట్టి ఏం లాభం? నేను సింపుల్గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళకి హర్ట్ అవుతుండొచ్చు, కానీ నేను పెద్ద మీటింగ్లో వచ్చి ఆంధ్ర వాళ్ళను డైరెక్ట్లీ నేను ఎడ్యుకేట్ చేసిపోతా. ఏమనుకోవద్దు మరి. నేను క్లియర్గా చెప్తా, ఇట్లుంది మరి మీరేమంటారు? నేను చంద్రబాబు నాయుడు తప్ప అంటలేను, లోకేష్ టాలెంట్ లేదంటలేను, టీడీపీకి పవర్ లేదంటలేను, అన్నీ ఉన్నాయి. కానీ వచ్చేవాడికి ఏం లాభం అని ఆలోచిస్తే లాభాలు తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ. ఇప్పుడు బీచ్ డెస్టినేషన్ వైజాగ్ అంటే పక్క రాష్ట్రం కర్ణాటక ఇంటున్నది. అసలు వీళ్ళు బీచ్ని ప్రమోట్ చేస్తుండ్రా, ఒక ప్లేస్ని ప్రమోట్ చేస్తుండ్రా, లేదా చంద్రబాబు నాయుడు యొక్క పవర్ చూసి అక్కడ వస్తుందా అని అంచనా వేసి కర్ణాటక ఏం చెప్తుందంటే మీకు ఒక బీచ్, ఒక కోస్టల్ సిటీ కావాలన్నా లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి మా దగ్గర మ్యాంగ్లోర్ రెడీగా ఉంది. అంటే వైజాగ్ తాత మ్యాంగ్లోర్ అని చెప్తుంది. మీకు వైజాగ్లో ఏముంది? దానికన్నా మంచి అర్బన్ అట్మాస్ఫియర్, మంచి బీచ్ రిసార్ట్ అట్మాస్ఫియర్ మా మ్యాంగ్లోర్లో ఉంది. బెంగళూరు టు మ్యాంగ్లోర్ మేమంతా రోడ్డు సరిగా చేస్తాము. మీరు వైజాగ్లో ఏ మారుమూల గిరిజన ప్రాంతాల్లో పోయి ఎందుకుంటారు? ఆల్రెడీ మా కోస్టల్ కర్ణాటక, గోవా రోడ్డు మొత్తం
టీ ప్లాంటేషన్స్ ఇలాంటివి ఉన్న ప్రాంతంలో మీరు వైజాగ్ పోయి అన్ని గ్రీన్ ఫీల్డ్ చేసే బదులు మా దగ్గర మ్యాంగ్లూర్ ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ ఉంది, వైజాగ్ బదులు మీరు అక్కడ రండి. అంటే మీరు కత్తి యుద్ధాలు చేసి ఏమేమో చేసి మేము గూగుల్ని తెచ్చినాం, డేటా సెంటర్ని తెచ్చినాం అంటే వాడు ఒక్క షాట్ల మ్యాంగ్లూర్ని వైజాగ్ దగ్గర ఆపోజిట్ పెట్టేసాడు కాంపిటీషన్కి. మహారాష్ట్ర రేపు వాళ్ళ కోస్టల్ ప్రాంతంలో ఎక్కడ దేన్నైనా కొంకణ్ ప్రాంతంలో డెవలప్ చేసేస్తుంది. మా దగ్గర కూడా బీచ్ ఉంది, మా దగ్గర మీకు అదే లైఫ్ స్టైల్ కావాలైతే మా దగ్గర కూడా ఉందంట. అంటే మీరు ఇక్కడి నుంచి వాడు జిరాక్స్ తీసేటప్పటికి ఫోటో కాపీ తీసేటప్పుడు వాడు ఇంకో కొత్తది తీస్తున్నారు, వాడు అక్కడి నుంచి ఫోటో కాపీ. మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు. బెంగళూరు కంజెస్టెడ్ ఉందా, ఎయిర్పోర్ట్ సరిపోతలేదా, మేము ఇంకో ఎయిర్పోర్ట్ కడతాం. మీకు కంజెస్టెడ్ ఉందా, మేము ఏ సిటీనే కట్టేస్తున్నాం. మన హైదరాబాద్లో ఏ సిటీకి 200 ఎకరాలు కట్టేస్తే వాళ్ళు అతిపెద్ద ఇండియాలోనే అతిపెద్ద ఏ సిటీ కట్టేస్తున్నారు అవుట్స్కట్స్లో, బిడాడి దగ్గర. అంటే మీరు చూడండి కాంపిటీషన్ ఎట్లా పెరుగుతుందో. ఇలాంటి టైంలో హైదరాబాద్కి రిప్లేస్మెంట్ బెంగళూరు అని ఎప్పుడన్నా పాపులర్ అయిపోయారు. అదే కాకుండా ఇప్పుడు వైజాగ్కి ఆల్టర్నేటివ్ మ్యాంగ్లూర్ అంటున్నారు. అంటే దీన్ని నేను చెప్తూనే ఉన్నా, మీరు ల్యాండ్స్ సరిపోదు, సరైన మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటుందో అక్కడనే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఫాక్స్కాన్ చిప్స్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది. ఇయర్బడ్ ఫ్యాక్టరీ ఇంపార్టెంటా, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ, ప్రాసెసర్ చేసే ఫ్యాక్టరీ ఇంపార్టెంటా అంటే ప్రాసెసర్ చేసే, అది ఎక్కడ పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది. ఉత్తరప్రదేశ్లో ఎందుకు పోయింది, ఢిల్లీ ఆరెంజ్ అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ సబ్స్లో ఈజీ మ్యాన్ పవర్ దొరుకుతుంది, అందుకు పోయింది. మన దగ్గర ఏముంది, చెన్నై ఉంది, చెన్నైలో పోతే చెన్నైకి పోవాలి, చెన్నైకి పోలే, ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మోదీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి. మనకేం దొరికింది, స్టేట్ని మింగేస్తే డేటా సెంటర్లు దొరికినాయి. అసలు పొలిటీషియన్స్ చేసే ట్రిక్స్ ఏమి, ఇప్పుడు అక్కడ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అది డైరెక్ట్లీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్, మన రాజీవ్ మన ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్తో డైరెక్ట్ పోటీ పడుతుంది, రెండు మునిగిపోతాయి. అసలు అమరావతి ఎయిర్పోర్ట్ ఇల్లాజికల్, ఆ వైజాగ్ దగ్గర ఎయిర్పోర్ట్ కొద్దిగా లాజికల్, తిరుపతి ఎయిర్పోర్ట్ కొద్దిగా లాజికల్. ఈ అమరావతి దగ్గర జనాభానే లేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేం చేస్తావు అంటే మనం కీలకమైన ప్రశ్నలు ఎత్తుతున్నాం. ఫ్యూచర్ సిటీలో కూడా అంతే. నీ ఫ్యూచర్ సిటీ అనే వరకు కర్ణాటకలో వాడు ఆల్టర్నేట్ ఏ సిటీ కట్టేస్తున్నారు. నీ బోడీ 200 ఎకరాలు ఇక్కడ ఎందుకు, అక్కడ ఆల్రెడీ మ్యాన్ పవర్ ఉంది, బెంగళూరు నుంచి గుంజేస్తే విపరీతమైన టాలెంట్ వస్తుంది, మేము ఏ సిటీ కట్టుకుంటున్నాం అంటే మీరు గమనించండి, మనం అడ్వాన్స్గా ఎందుకు ఇవన్నీ లేవనెత్తి క్లియర్గా లాజికల్ క్వశ్చన్స్ ఇస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఉన్న జనాలకు అవేర్నెస్ తెప్పియాలి. మనం ఏదో పెరుగుతున్నాం, ఇక్కడేమో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తే అదవుతుంది, ఇది ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ దెబ్బతింటుంది. అందుకోసం వాడు ఏరో సిటీ అని ప్లాన్ చేసిండు. ఆ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ తగ్గిపోతుంది అర్థమై వాడు జిఎంఆర్ వాడు ఎయిర్పోర్ట్ సిటీ నిర్మిస్తున్నాం, మొత్తం ఎయిర్పోర్ట్, అది ఎవరితో పోటీ పడుతుంది, ఫ్యూచర్ సిటీతో పోటీ పడుతుంది. అంటే ఒకరిని చూసి ఇంకోటి దెబ్బగా ఉంటున్నాడు. అంటే ఇవ్వండి చేతిలో ఏముంటే అది తీసుకొని రాయి గేస్తున్నాడు. వైజాగ్ అనే ముందే మ్యాంగ్లూర్ ఇస్ బెటర్ దెన్ వైజాగ్. మ్యాంగ్లూర్ ఇస్ బెటర్ దెన్ వైజాగ్, నో డౌట్. మ్యాంగ్లూర్ ముంబై రూట్లో ఉంది. మ్యాంగ్లూర్ ఇస్ ముంబై, కోస్టల్ కర్ణాటక, ముంబై రూట్. అక్కడేముంది, ఒరిస్సా రూట్. ఇటు పోతే చెన్నై డేంజర్, పైన పోతే ఒరిస్సా నో డెవలప్మెంట్. ఏది బెటర్, మ్యాంగ్లూర్ ఇస్ బెటర్. అంటే సింపుల్. మీరు ఇంత కష్టపడి తర్జన భర్జన చేసే దాంట్లో వాడు ఒక మ్యాంగ్లూర్ సిటీని, మాకు ఆల్టర్నేట్ మీకు మ్యాంగ్లూర్ ఉంది, వైజాగ్ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ రండి, ఇక్కడనే పెడుతురు కానీ పక్కకే
ఏఐసిటీ కడుతున్నాం, ఏఐసిటీ టు మీకు మ్యాంగ్లూర్ రూట్ ఇస్తాం, మీరు మంచిగా ఏఐనా సిటీలో ఉండండి, మ్యాంగ్లూర్ రిసార్ట్ ఎంజాయ్ చేయండి, అక్కడ సాఫ్ట్వేర్ తీసుకోండి, ఏమైనా చేసుకున్నట్టు. ఇప్పుడు ఎవరికైనా మనం ఆల్టర్నేటివ్స్ ఇస్తే ఎవరు చూస్ చేసుకుంటారు? మ్యాంగ్లూర్ చూస్ చేసుకుంటారు. కాబట్టి అందరు గమనించండి. నేను అందుకోసం హైదరాబాద్ యొక్క సత్తా, దాని మ్యాన్ పవర్, చీప్ మ్యాన్ పవర్, దాని అంటే పవర్ పోయింది. ఏ రాగానైతే మొత్తం హైదరాబాద్ పవర్లెస్ అయిపోయింది. అమరావతి డెవలప్ కాదు. నేను 25 years ఇచ్చిన అమరావతికి. వైజాగ్ వాజ్ అ రాంగ్ లొకేషన్, ఈజ్ ద రాంగ్ లొకేషన్. అది కూడా నేను ఇప్పుడు లాజికలీ నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే మ్యాంగ్లూర్ గిన ఆల్టర్నేటివ్ వస్తే వైజాగ్ విల్ లూజ్ ద రేస్. సింపుల్ సింపుల్. ముంబై రూట్ అది. రేపు హై స్పీడ్ ట్రైన్ వేస్తే స్ట్రైట్ పోతుంది మ్యాంగ్లూర్ నుంచి. అమరావతికి లాజిక్ లేదు, వైజాగ్కి లాజిక్ లేదు. అన్లెస్ పోర్టుకు ట్రాఫిక్ విపరీతమైతే ఆంధ్ర కోస్టల్ లైన్కి డిమాండ్ పెరుగుతుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మీరు ఇప్పుడు చూడండి, ఉప్పల్ భగాయత్ గురించి నేను వీడియో చేసిన. ఇప్పుడు ఉప్పల్ భగాయత్ రెసిడెంట్స్ అంతా కేసు వేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చి ప్లాట్లు అమ్మేసింది, అక్కడ రోడ్లు సరిగా లేవు, లైట్లు లేవు, మెయిన్ దోమల బెడదాట, పక్క నుంచే మూసిపోతుంది. అది వాళ్ళకి తెలియదా? తీసుకునేటప్పుడు మూసిపోయినప్పుడు అక్కడ దోమల బెడ ఉండే ఉంటుంది. నేను వీడియోలో చేసిన, కావాలి చూసుకోండి, రెమెడీలు ఉంటాయి. ఉప్పల్ భగాయత్ మీద పక్కకే మూసిపోతుంది, దోమల బెడద అంటే దోమల నోట్లో వచ్చేస్తుంటాయి. అక్కడ డ్రైన్ ఓవర్ఫ్లో అవుతుంటుంది, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. హెచ్ఎండిఏ లేఅవుట్ పక్కకే ఉప్పల్ ఇండస్ట్రియల్ జోన్. నేను పొల్యూషన్ లెవెల్స్ ఎట్లుంటాయని వేసిన. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ మూసీ రివర్ నుంచి, ఎయిర్ పొల్యూషన్ పక్కకు ఇండస్ట్రియల్ జోన్, అన్నీ తెలిసి మీ ఆ లేఅవుట్లో తీసుకొని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తే, అంటే నేను చెప్తున్నా హెచ్ఎండిఏ లేఅవుట్లో తీసుకుంటే సేఫ్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, పక్కా లేఅవుట్, ₹1,00,000 గజం పోయింది, ఇప్పుడు 45,000 నడుస్తుంది. ఎవరిని బ్లేమ్ చేస్తారు? గవర్నమెంట్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది, డెవలప్ చేస్తలేదు, ఏం బిక్కుంటారు? హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, అది నడిబోర్డు, సిటీ నడిబోర్డునా? రేపు అవుట్స్కట్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్లు చేస్తే ఫ్యూచర్ సిటీలో వేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ ఏం గ్యారంటీ ఉంది? ఈ ఉప్పల్ భాగాయత్లో నీళ్ల సరఫరా ఉంది, అన్నీ ఉన్నాయి, ఉంటేనే ఈ ప్రాబ్లం. ఆ ఫ్యూచర్ సిటీలో ఏముంటుందని అక్కడ తీసుకోమంటారు? గవర్నమెంట్ ఏం హామీలు ఇస్తుంది? డెవలప్మెంట్ హామీ ఎట్లా ఇస్తుంది? మళ్ళీ ఉప్పల్ భాగాయత్లో ₹1,00,000 గజం పోయింది, ఇప్పుడు 45,000 ఎందుకు వచ్చింది? అక్కడ లోకల్ రెసిడెన్సీ ఎందుకు మొత్తుకుంటున్నారు? ప్రభుత్వం డౌన్ డౌన్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వమే మోసం చేసేసింది. కాబట్టి రెరా లాంటి సంస్థలు, హెచ్ఎండిఏ లాంటి సంస్థలు తమ మాట నిలబెట్టుకోలేకపోతున్నాయి అంటే ఇది రియల్ ఎస్టేట్కి పెద్ద డేంజర్ సిగ్నల్. అమరావతి ఎయిర్పోర్ట్ కడుతుంది అంటే కక్కుర్తి బడి కట్టడం తప్ప దీంట్లో లాజిక్ లేదు అని మనం క్లియర్గా చెప్పినాం. వైజాగ్ జగన్ ప్రమోట్ మూడు రాజధానులు అన్నప్పుడు మొత్తుకున్న గవర్నమెంట్ ఇప్పుడు వైజాగ్నే ఎందుకు తలనెత్తుకుంటుంది? ఎందుకంటే అమరావతి ఈజ్ ఇర్రాషనల్ అండ్ నాట్ రియలిస్టిక్ కనుక. మనం ఇవన్నీ గమనించి ఇరు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అందరికీ హెచ్చరిస్తూ, రాబోయే వీడియోల్లో మనం క్లియర్గా ప్రతి పాయింట్ని విశ్లేషించి మనలో అవేర్నెస్ పెంచుకుందామని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.